హాయ్ అండి. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసి పెట్టి దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీంట్లోనే కాజు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు 2 అవర్స్ తర్వాత ఒక కళాయి పెట్టుకొని వేడి చేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఈ పకోడీలో నేను కార్న్‌ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ ఏం యూజ్ చేయట్లేదండి. దానివల్ల కొంచెం క్రిస్పీనెస్ తగ్గి మెత్తగా వస్తాయని. సో, తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్‌లో ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాక ఒక ముక్కను తీసి చెక్ చేసినా మీకు అర్థమైపోతుందండి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్‌లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అది ఇంకేముందండి, ఒక ప్లేట్‌లో చికెను పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం దీనిపైన లెమన్ జ్యూస్ వేసుకొని మిరియాల పౌడర్, కొంచెం కారం చల్లుకున్నారంటే ఎంతో టేస్టీకరమైన వేడి వేడి కాజు చికెన్ పకోడీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.